దేవుని నామంలో అందరికీ వందనాలు. దేవుడు మనకిచ్చిన బైబిల్‌ని ఒక్కసారైనా చదవలేదని, లేదంటే చదవడానికి సమయం కుదరట్లేదని, మనసు రావట్లేదని బాధపడుతున్న నాలాంటి వాళ్ళు ఎందరికో ఇది ఉపయోగపడుతుందని నా దేవుడు నాకిచ్చిన తలంపును బట్టి దీన్ని నేను చేయుచున్నాను. రోజుకొక అధ్యాయం చొప్పున బైబిల్‌లో చదివి మీకు ఇనిపిస్తాను. ఎవరికైతే చదవలేము, లేదంటే చదవడానికి సమయం కుదరట్లేదు అని బాధపడుతున్నారో వాళ్ళందరూ దేవుడి వాక్యం వినాలని, దేవుడు బైబిల్‌లో రాసింది తెలుసుకోవాలని ఈ యొక్క ప్రయత్నము. ఆదికాండం 1వ అధ్యాయం. ఆదియందు దేవుడు భూమాకాశములను సృష్టించెను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగునకు చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగక ఒక దినమాయెను. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలుగజేసి ఆ విశాలమును ఈ విశాలమును వేరుపరచును కాక అని పలికెను. దేవుడు ఆ విశాలం చేసి విశాలం కింద జలములను విశాలం మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయెను. దేవుడు ఆకాశం కిందనున్న జలము ఒక్కచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్ష ఫలములను భూమి మొలిపించును గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములమిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయెను. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాక అనియు అవి చూచిన కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండును గాక అనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండును గాక అని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని వెలిగించుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని వెలిగించుటకు చిన్న జ్యోతిని, నక్షత్రాలను చేసెను. భూమి మీద వెలిగించుటకు పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరచును. దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయెను. దేవుడు జీవం కలిగి చలించు వాటిని జలములు సంతృప్తిగా పుట్టించును గాక అనియు పక్షులు భూమిపైన ఆకాశ విశాలంలో ఎగురును గాక అనియు పలికెను. దేవుడు జలములలోని వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మత్స్యములను జీవం కలిగి చలించి వాటన్నిటినీ దాని జాతి ప్రకారం రెక్కల గల ప్రతి పక్షిని సృష్టించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి నుండి సముద్ర జలముల్లోని నిండి ఉండుడని పక్షులు భూమి మీద విస్తరించును గాక అని వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినమాయెను. దేవుడు వాటి జాతి ప్రకారం జీవం గల వాటిని అనగా వాటి జాతి ప్రకారం పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించును గాక అని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలకు పాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద పాకు ప్రతి జంతువులను ఏలుదురుగాక అని పలుకెను. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృష్టించెను. దేవుని స్వరూపమందు వారిని సృష్టించెను. స్త్రీగాను పురుషునిగాను వారిని సృష్టించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి నుండి విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్లను, విత్తనములు ఇచ్చు వృక్షములు గల ప్రతి వృక్షములను మీకు ఇచ్చుచున్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి
భూమి మీద నుండి జంతువులన్నిటినీ, ఆకాశ పక్షులన్నిటినీ, భూమి మీద పాకు సమస్త జీవులను, పచ్చని చెట్లనియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవుడికి వేలాది వందనాలు.